ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త ఇవాళ చేసిన పనే మళ్ళీ చేయడానికి మరో ప్లాన్ వేస్తుంది. అది చేయకుండా ఆపాలి అంటే ఇలాగే చేయాలి. అన్నయ్య, ఇలా ఎంతవరకు? వినయ్ నీ మెళ్ళో వేసిన మూడుముళ్ళకి గౌరవం దొరికే వరకు. అత్తయ్య నిన్ను కోడలిగా అంగీకరించి నువ్వు ఆ ఇంట్లో కోడలిగా కుడికాలు పెట్టేంత వరకు. అలా కాదు నాన్న, అసలేం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లం ఎక్కడుంది? ఏం మాట్లాడుతున్నావే? నా మాట విను. అలాంటి పని ఏం చేయకు. నేను చెప్పేది కాస్త విను. వస్తున్నానే దొంగమంగా. అరే, నేను చెప్పేది అర్థం చేసుకో. లైఫ్ లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు? ప్లీజ్ 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 నా మాట విను. కొంచెం కూల్ గా ఉండు. సూసైడా? ఏం మాట్లాడుతున్నావు? నా మాట విను. అయ్యో, నేను వస్తున్నానుండు. ఇదెవరితో మాట్లాడుతుంది? ఏ మాట వినమంటుంది? అసలు ఎక్కడికి వస్తానంటుంది? చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా మాట విను. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఆ స్పీడు? ఎక్కడికి? అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు ముందు పక్కకు తప్పుకో. ఏంటంత అర్జెంట్ పని? చకుడి ఆగు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పెళ్ళు. చెప్పేంత టైం లేదు. పక్కకు తప్పుకో. నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదే. కాస్త కూల్ గా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. చెప్పలేదా? ఎప్పుడూ లేని ఇలా బిహేవ్ చేస్తుందంటే. మ్యాగీ, ఎందుకింత హడావిడిగా వెళ్తుంది? ఏమై ఉంటుంది? హలో, నేను వస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడుకో. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం ఆపండి. లెఫ్ట్ లో ఆపండి. ఉమా, ఊరుకో ఉమా. కొంచెం ఫాస్ట్ గా పోనివ్వండి. ఎవరో అమ్మాయి బండి ఎక్కుతుందేంటి? ఎవరా అమ్మాయి? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? చచ్చిపోతానే, నేను ఉండలేను కదా. డ్రైవర్ కొంచెం ఫాస్ట్ గా పోనివ్వండి.
ఎవరమ్మా నువ్వు? రోడ్డుకి అడ్డంగా కారు పెట్టి నుంచున్నావు. నువ్వు కారు తీస్తే ఇక మేము వెళ్ళాలి. ఉమా, 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 రేయ్ ఆగరా. ఈ చకోడి ఏంటి ఇంత హడావిడిగా వచ్చి రోడ్డుకు అడ్డంగా కారాపింది? అబ్బో, ఎవరో సూట్ వేసుకున్న పర్సన్ ఆపింది. రేయ్, ఎవరో దారిని పోయి అమ్మాయి వచ్చింది కానీ ఆ అమ్మాయితో మనకి పని లేదు. నువ్వు కారు తీ, వెళ్దాం. అంకుల్, దారిన పోయే పిల్ల కాదు, దారికి తేవడానికి వచ్చిన పిల్ల. ప్రీతం, నేను వచ్చేసాను కదా, మీ ఇద్దరి పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. అంకుల్, ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళిద్దరికీ నేను ఫ్రెండ్ని. ఫ్రెండ్ అయితే నా కొడుకు పెళ్లికొచ్చి విష్ చేసి వెళ్ళు, అంతేగాని ఇలా వచ్చి ఆపాలని చూస్తావా? ఆడపిల్లవని కూడా చూడను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. వాళ్ళిద్దరి పెళ్లి చేసే నేను వెళ్తాను. ఇలాంటిదేదో జరుగుతుందనే నా ఏర్పాట్లలోనే ఉన్నాను. రేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్, ఆ పిల్లేదో ముచ్చట పడుతుంది. అమ్మాయిని పక్కకి లాగండి రా, మనం పెళ్లికి వెళ్ళాలి. ఓ, అమ్మ నా చకోడి, రివాల్వర్ కూడా తెచ్చావా? పూర్తి ప్లానింగ్తోనే ఉన్నావన్నమాట. మీ ఏర్పాట్లు మీకుంటే నా ఏర్పాట్లు నాకు ఉంటాయి. అంకుల్, అంకుల్, ఒకసారి ఇలా రండి. సి అంకుల్, ఇక్కడ నా ఫ్రెండ్స్ కి ఇష్టం లేని పెళ్లి జరగబోతుంది. తను మీ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. అలాంటప్పుడు మీరు బలవంతంగా పెళ్లి చేసేస్తే నా ఫ్రెండ్ ప్రాణం తీసుకుంటుంది. అందుకే అంకుల్, అర్థం చేసుకోండి. ఇప్పుడే ఇక్కడే మీ అబ్బాయిని తనకిచ్చి మ్యారేజ్ చేసేయండి. తను చాలా మంచిది అంకుల్. తనని మీ ఇంటి కోడలుగా అంగీకరించి అక్షింతలు వేయండి. అప్పుడు తను హ్యాపీగా ఉండడం చూసి నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. అది జరగని పని. జరిగేలా నేను చేస్తాను.